11 గంటల మొదలై ఇవాళ 5 గంటల వరకు నిరంతరంగా వేలాది మంది రకరకాల పద్ధతులు వచ్చిన వాళ్ళు సిద్ధాంతాలు పార్టీలు వేరు కావచ్చు, కానీ సమాజ హితమే ధ్యేయంగా కోరుకునేవాళ్ళు, సమాజ హితమే ధ్యేయంగా కోరుకునేవాళ్ళు. నన్ను కలుస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చెవులు చెప్తున్నారు, అన్నా నేను గా పలాని పార్టీ, నేను గా పార్టీ అని చెప్పి నేను గాజయ్యా నేను గీజయ్యా అని చెప్తున్నప్పుడు నాకు నేను కొంచెం గర్వపడుతుంది. అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా శక్తి ప్రజలే ప్రసాదిస్తారు అనడానికి ఇట్లాంటి వేదిక సజీవ సాక్షి. నేను అక్కడ ఉండి కూడా మా మిట్టపల్లి ఏం మాట్లాడుతున్నాడు, మా సంఘం ఏం మాట్లాడుతున్నది, మా కళాగారు ఏం మాట్లాడిండు, మా మంత్రులు నాగరాజు ఏం మాట్లాడిండు, మా బలగ బాబు ఏం పాడిండు, మా సతీష్ ఏం మాట్లాడిండు చూస్తున్నాడు. రామలింగం అంటారు, ఇక నా కోసం డెడికేటెడ్ అయిపోయాడు. నర్మదమ్మ ప్రేమను పెంచే పెట్టాలి. అతి తక్కువ కాలంలో ఒక కుటుంబంలాగా ఒక చెయ్యలాగా కలిసిపోయిన ఆడబిడ్డలాగా ట్రీట్ చేస్తాం. ఈ రాజకీయాలకు సంబంధం లేకుండా మా సతీష్ ఉంటాడు, కొంపల్లి సతీష్, ఏ నగరుడు పనిచేస్తూ ఉంటాడు, ఏం చేస్తావు తర్వాత చెప్తాడు. ఇట్లా అనేక మంది కులాలతో సంబంధం ఉండదు మనుషులకి, మతాలతో సంబంధం ఉండదు మనుషులకి, పార్టీలతో సంబంధం ఉండదు మనుషులకి, మానవత్వంతో మాత్రమే సంబంధం ఉంటుందని చెప్పి ప్రకటించే సందర్భం చూస్తున్నాను. ఇప్పటిదాకా మైనార్టీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు మ్యారేజ్ వాళ్ళకి వెళ్ళా, వాళ్ళకి అందులో వాళ్ళు మర్చిపోయారు, చర్చల్లో వాళ్ళు మర్చిపోయారు. చెవులు అంటున్న మాట ఏంటంటే మీకోసం ఎదురు చూస్తున్నామన్నా అని. మీరు అనుకున్నట్టే అప్పుడప్పుడు నాయకుడికి డిగ్నిటీ ఉండాలి, నాయకుడికి డిగ్నిటీ ఉండాలి. నాయకుడు తన చరిత్రను బట్టి, తన హోదాను బట్టి, సమాజంలో తనకునేటువంటి ప్రతిష్టను బట్టి యాక్ట్ కావాలి తప్ప దానికంటే భిన్నంగా యాక్ట్ చేయద్దు. చేస్తే అది రాంగ్ అవుతుంది. ఎవరు ఏదో చేస్తున్నారని, ఎవరు ఏదో మాట్లాడుతున్నారని, మనం కూడా మాట్లాడాలి కదా, మనం కూడా చేయాలి కదా అనేటువంటి పోకలు మొత్తం వస్తుంటాయి. మాట్లాడని వాళ్ళు, రియాక్ట్ కాని వాళ్ళు ఆలోచించని మాత్రం అనుకోవచ్చుమా, ఆలోచించని మాత్రం అనుకోవద్దు. సుబ్బారావు అంటాడు, జొడిగా చెవులు చెప్తూనే ఉంటాడు, ఇలా ఇట్లా చేయాలి అట్లా చేయాలి. ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేకుండా ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి. నాలాంటి వాడు సరే దెబ్బలు తగిలినా సురేంద్ర రాసి పులిదెబ్బలు కొత్త కాదు అని చెప్పి రాసి, పులిదెబ్బల గాయాలు కొత్త కాదు అని చెప్పి రాసి, అనేక గాయాలు ఉన్నాయి. మాకు చరిత్ర ఉంది, మాకు చరిత్ర ఉంది. మాతో పెట్టుకోవడం అంటే ధర్మంతో పెట్టుకున్నట్టు చెప్పింది ఆసాన్. మాతో పెట్టుకోవడం అంటే ధర్మంతో పెట్టుకున్నట్టు. మేము ఒకరికి మేలుకోవడం వాళ్ళం తప్ప
కీడు కోరే వాళ్ళం కాదు. కానీ రెండు బాధలు అవుతున్నాయి. ఎంత కష్టపడి తెచ్చుకున్నామో తెలంగాణ అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చాలా మంది అనుకుంటారు కేసీఆర్ మాత్రమే ఉద్యమకారుడు, కేసీఆర్ మాత్రమే ప్లానరు, కేసీఆర్ మాత్రమే స్కీమ్ అని ఉండొచ్చు. కానీ 35 పట్టాల మీద ఫైర్లకు ఆర్డర్ ఇచ్చిన కాల్చుకో పోర నా కొడుక అని చెప్పి ఎదురించిన గడ్డ నుంచి వచ్చిన మానుకోటలో రక్తం చిందిన చీమల బాధలాగా తరిగి కొట్టిన ఉద్యమంలో నాలాంటి వాడు ఉన్నారు. నాతో పాటు నా సహచరులు కూడా చాలా మంది ఉన్నారు. అందువల్ల నిండుకుండా తొలకదు గుర్తుపెట్టుకోండి. నిండుకుండా తొలకదు. ఎంటీ వెజల్స్ మేక్ మచ్ రైస్ అన్నట్టు ఉంటుంది. మనం రక్తం చిందించి ఉద్యమాలు చేసి జైలుపాలి కష్టపడి ఇష్టంగా తెచ్చుకున్న తెలంగాణలో ఏం జరిగిందో గతంలో చూసినాం, ఏం జరుగుతుందో ఇప్పుడు చూస్తున్నాం. చాలా మంది అనుకుంటారు మేము ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళం. ఏ ఊళ్ళో ఏం జరుగుతుందో, ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎవరు ఏం చేస్తున్నారో ఇవాళ మీడియాలో కొడుతుండొచ్చు, పేపర్లలో డబ్బులు ఇచ్చి పేడ్ ఆర్టికల్స్ రాస్తుండొచ్చు, తాత్కాలికంగా ధర్మం ఒదమిట్లకు గురించి కనపడవచ్చు. కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే ఉంటుందని చెప్పి కళ్ళల్లో వక్కిలేసుకొని ఎదురు చూసేవాళ్ళం. నేను నాకు తెలుసు వేలాది మంది ఫోన్ చేస్తున్నప్పుడు ఏం మాట్లాడతారు, ఏం ఆదేశాలు ఇస్తారో నేను చూసినాను. అవన్నిటికీ తప్పకుండా ఎక్కడో నాడు పరిష్కారం దొరకకపోదు. గుర్తుపెట్టుకోండి, పరిష్కారం దొరకకపోదు. తెలంగాణ తెచ్చుకునేది దోపిడీ కోసమో, దొంగల కోసమో, పేదల భూములు గుంజుకోవడం కోసమో, పేదల గుడిసెలు కూర్చోవడం కోసమో, దొంగలకు చిరమని కావడం కోసమో కాదనేది తెలంగాణ సమాజం ఇప్పటికి నమ్ముతుంది. ఇవాళ అధికారంలో ఉన్నందుకు వ్యతిరేకంగా ఇప్పటికిప్పుడు నోరు పెరగవచ్చు. కానీ ప్రతిరోజు వచ్చినప్పుడు కూడుకోవడంతో ఎట్లా కూల్చేస్తారో మనం చూసినాం. సైలెంట్ గా ఉంటారు. తెలంగాణ ప్రజలు వాళ్ళు కూడా లౌక్యం నేర్చుకున్నారు. ఎప్పుడు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి లౌక్యం నేర్చుకోవాలి. కాబట్టి సందర్భం అయితే ఉంటుంది. ఇవాళ మీరు రాసిన పాటలు, మీరు మాట్లాడిన మాటలు, వేలాది మందిగా మీరు వచ్చి ఇచ్చిన ఆశీర్వాదం వృధా మాత్రం పోదు. తప్పకుండా మేమందరం వ్యాపారాల కోసం రాజకీయాలు రాలేదు. వ్యాపారంలో ఉన్నవాళ్ళు రాజకీయాలకు వచ్చారు. వ్యాపారంలో ఉండే రాజకీయాలకు వచ్చింది. ఇప్పుడు గుర్తుండాలి, నేను మొట్టమొదటి రాజకీయాలకు వచ్చిన నాడు కొంతమంది సజీవ సాక్ష్యం ఉన్నారు. ఈ ఊళ్ళో నేను ఈ ఊరి నుంచి రాజకీయాలు మొదలైనవి. ఆ కాలంలోనే నేను ఛాలెంజ్ చేసేది, ఈత అంటే మాతో పెట్టుకోవాలి నా కొడుక అన్నట్టుగా. ఇవాళ పులి బక్కబడ్డా పులి సారకలు బక్కపడదు. గుర్తుపెట్టుకోండి, పులి బక్కబడ్డా పులి సారకలు బక్కపడదు. తప్పకుండా అవమానాలు ఉంటాయి. అవమానాల నుంచి అణచివేత నుంచి అనేక రకాల ఘర్షణలు వస్తాయి. ఆ ఘర్షణలో వచ్చేది నేను మార్పు దాచేసే ఆస్కారం ఉంటుంది. ఆ ఘర్షణ నుంచి ప్రజలకు న్యాయం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది నమ్మటం. కాబట్టి నేను ఈ సందర్భంగా ఇవాళ అనేక మంది మనం
హుజరాబాద్ మా ఇంతకుముందు అందరూ మాట్లాడుతుంటే గజ్వేల్లో తక్కువ కాలమైన మా అన్నతో ఎక్కువ అనుబంధం ఉన్నాయి. మేము ఇంతకుముందు చెప్పినట్టుగా కులానికి మతానికి మాత్రమే కాకుండా ఒక నియోజకవర్గానికి ఒక జిల్లాకు మాత్రమే కాకుండా తెలంగాణ యావత్ ప్రజలు ప్రేమించిన బిడ్డగా ఇక్కడికి వచ్చినాం. మేము ఇక్కడ ఉన్నాం. తెలంగాణ యావత్ ప్రజలు ప్రేమించిన బిడ్డగా ఉన్నాం. తెలంగాణ ప్రజల ఆలోచన ఒకవైపు, మా ఆలోచన ఒకవైపు ఎప్పుడు ఉండదు. తెలంగాణ ప్రజల ఆరాటం, తెలంగాణ ప్రజల ఆలోచన తప్పకుండా తప్పకుండా మేము ఉంటాం తప్ప దానికంటే భిన్నంగా ఉండదు. పదవుల కోసం పెదవులు మూసే వాళ్ళని కాదని చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. పదవుల కోసమో ప్రలోభాల కోసం పనిచేసే వాళ్ళని కాదు. ఉన్నంత కాలం ఎదిరినట్టుగా తప్పకుండా ప్రజల పక్షాన, న్యాయం పక్షాన, ధర్మం పక్షాన ఉంటామని మీకు హామీ ఇస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ సెలవుతున్నా. భారత్ మాతాకి థ్యాంక్ యూ సార్.